వెల్కమ్ టు జగదీష్ సార్ మ్యాథ్స్ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వన్ ఆఫ్ ద మోడల్ చూద్దామండి. ఫ్యాక్టోరియల్ ఐడియా ఉన్నది కదా, అంటే ఈ సింబల్తో చూపిస్తారు. ఎగ్జాంపుల్ అంటే ఒక 2 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, 1 into 2. 4 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, 1 into 2 into 3 into 4 ఇలా సూచిస్తాం కదా. సో మనకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీదనే. 3 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, దీని ఆన్సర్ ఏమవుతుంది? 1 into 2 into 3 by 1 into 1 సో ఇదంతా అయితే అంటే 3 2 6 ఆన్సర్ అవుతుంది. సో అదేవిధంగా డబుల్ ఫ్యాక్టోరియల్ ఉంటే ఇలా అంటే ఇక్కడ 6 డబుల్ ఫ్యాక్టోరియల్ అంటే మనము ఇక్కడ ఏమైంది 3 ఫ్యాక్టోరియల్ రాదాం. సో 6 డబుల్ ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ ఒక ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి 1 1 1 గ్యాప్ ఉందండి. 1 2 3 ఇలా. ఇప్పుడు మనకు 2 ఫ్యాక్టోరియల్ ఉన్నాయి కాబట్టి ఎంత 2 2 గ్యాప్ ఉండాలి. 1 into 2 గ్యాప్ ఉండాలంటే 3, మళ్ళీ 2 గ్యాప్ ఉండాలి. అంతే, ఇంకా మనము ఎంత 6 నుంచి తీసుకోవాలి రివర్స్లో, అలా వస్తుంది చూడండి. 6 into 2 గ్యాప్ తోటి కదా, 4 into 2 గ్యాప్, 2 into 1 రాసినా రాయకుండా ఒకటే. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1. ఈ 6కి గెట్ క్యాన్సల్ అండి. 4 2 8. సో ఫ్యాక్టోరియల్ అంటే మనము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రాసుకుంటాం కదా, గ్యాప్ అనేది ఇక్కడ ఓకే. అంటే దీన్ని 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 3 2 1 రాసిన, 1 2 3 4 రాసిన పెద్ద తేడా ఉండదు. కానీ ఇక్కడ రాసేటప్పుడు మనము ఇక్కడ 1 అనేది గ్యాప్, ఇక్కడ అంటే 1 2 రాయాలి, మళ్ళీ 2 తర్వాత ఇక్కడ గ్యాప్ వస్తుంది. సో రివర్స్ ఆర్డర్లో రాస్తే సరిపోతుంది. ఫ్యాక్టోరియల్ అంటే ఇది మీనింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.